జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వెంకటగిరి శాసనసభ్యులు కొరుగుండ్ల రామకృష్ణ రాపూరు మండలంలోని కండలేరు జలాశయాన్ని సందర్శించారు. వర్షాల నేపథ్యంలో కండలేరు జలాశయంలో ఇప్పటి వరకు ఎంత మేర నీటి నిల్వలు ఉన్నాయి, వర్షాలు ఎక్కువగా పడితే నీటిని దిగువకు పంపే విషయాలపై కండలేరు జలాశయ అధికారులతో కొరుగుండ్ల రామకృష్ణ సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా కొరుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ గతంలో 2020-21 సంవత్సరంలో 61 టీఎంసీల నీటిని నిల్వ చేయడం జరిగిందని, ఇప్పుడు 59 టీఎంసీల నీటి నిల్వ దాటిందని, అందువల్ల కొంత నీటిని కిందకి వదిలివేయడం జరుగుతుందని, ఇంకా వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఈ జలాశయం కెపాసిటీ 68 టీఎంసీలు అయినప్పటికీ 60-61 టీఎంసీలను మించకుండా నీటి నిల్వలు జరుగుతుందని, ఆ దిశగా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వెంకటగిరి శాసనసభ్యులు కొరుగుండ్ల రామకృష్ణ రాపూరు మండలంలోని కండలేరు జలాశయాన్ని సందర్శించారు. వర్షాల నేపథ్యంలో కండలేరు జలాశయంలో ఇప్పటి వరకు ఎంత మేర నీటి నిల్వలు ఉన్నాయి, వర్షాలు ఎక్కువగా పడితే నీటిని దిగువకు పంపే విషయాలపై కండలేరు జలాశయ అధికారులతో కొరుగుండ్ల రామకృష్ణ సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా కొరుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ గతంలో 2020-21 సంవత్సరంలో 61 టీఎంసీల నీటిని నిల్వ చేయడం జరిగిందని, ఇప్పుడు 59 టీఎంసీల నీటి నిల్వ దాటిందని, అందువల్ల కొంత నీటిని కిందకి వదిలివేయడం జరుగుతుందని, ఇంకా వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఈ జలాశయం కెపాసిటీ 68 టీఎంసీలు అయినప్పటికీ 60-61 టీఎంసీలను మించకుండా నీటి నిల్వలు జరుగుతుందని, ఆ దిశగా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు.